స్వాతి గారు ప్లీజ్ కంక్లూడ్. ఇప్పుడు రామ్మూర్తి గారు మాటలు అయితే చాలా బాగున్నాయండి. రామ్మూర్తి గారు మీరు ఇంకొక మాట చెప్పారు, విజయ్ గారు కొత్తగా రాజకీయ నాయకుడిగా అడుగు పెడుతున్నాడు, ఆయనకి సీట్లు కొనడము లేదా ఎలాగ రాజకీయం చేయాలి అనే ఆలోచన బాగా ఉండుంటే ఆయన బీజేపీ పార్టీని మట్టు కట్టించేవాళ్ళు అని అన్నారు. బీజేపీ కాదమ్మా అన్నది, బీజేపీని కాదా, మీ బీజేపీ లేదాడా, ఒకటే సీటు బీజేపీని కాదు అన్నది, అక్కడ మిగతా పార్టీలు అన్న మీ కన్సిడర్ చేయట్లేదు, మేము కన్సిడర్ చేయట్లేదు. నేను మీరు వేసిన ప్రశ్నలకి ఆన్సర్ చెప్తున్నాను, వినండి. చెప్పండి. మీరు అన్నారు కదా, అయితే ఇప్పుడు మెజారిటీకి గౌరవం ఇవ్వాలి అన్నారు. దేశ ప్రజలు కూడా మెజారిటీలో గౌరవం ఇచ్చి నమ్మి భారతీయ జనతా పార్టీకి దేశంలో పెద్ద ఎత్తున పీఠం వేయడం జరిగింది. దాదాపుగా 15 రాష్ట్రాల్లో పాలిస్తుంది బీజేపీ పార్టీ. అలాగే దాదాపుగా 5 రాష్ట్రాల్లో అలయన్స్ లో ఉంది. ఓకే, మీది ఫస్ట్ మీ పార్టీ పేరు ఏం పెట్టారు? టిఆర్ఎస్ పార్టీ అని పెట్టారు. మీరు స్టేట్ కి న్యాయం చేయలేకపోయారు, స్టేట్ ప్రజలే మిమ్మల్ని మట్టు కట్టించారు. చూసారండి, ప్రకృతి కూడా సహకరించట్లేదు. ఏంటంటే ప్రకృతి ఉన్నప్పుడు మీకు కూడా తప్పేం ఉన్నదండి. మాట్లాడు నాకున్నంత ఓకే మీకు లేదండి. చెప్తా ఎన్ని రాష్ట్రాల్లో మీ ఒక పార్టీ ఉంది. మొన్న మరి 5 రాష్ట్రాల్లో ఎలక్షన్ జరిగినప్పుడు మీ పార్టీ ఎక్కడికి వెళ్ళింది? పార్టీ ఎక్కడికి వెళ్ళింది? ఓకే, అలాగే మహిళల గురించి మాట్లాడుతున్నారు. మణిపూర్ అవన్నీ, మణిపూర్ నిజానిజాలు ప్రజలందరికీ తెలుసు. మనం 33% మహిళా బిల్లుని ఎక్కడండి ఒక మహిళ అండి స్వాతి గారు, మీరు మహిళ అండి, మీరు మహిళ అండి. ఒక నిమిషం అండి, దానికి మీరు ఇచ్చిన సపోర్ట్ ఏంటి? మీరేమైనా మహిళల కోసం ధర్నాలు చేశారా? స్వాతి గారితో నాకు ఇవ్వండి, మాట్లాడతాను. వచ్చి మహిళల కోసం మాట్లాడడం జరిగిందా? మీరు ఇవన్నీ మాట్లాడడం ఏంటండి? మహిళల కోసం బీజేపీ పార్టీ ఏం చేస్తుందో అందరికీ తెలుసు. ఎంతమందికి అవకాశం ఇచ్చారు, గవర్నర్లుగా ఎంతమందికి అవకాశం ఇచ్చారని దేశ ప్రజలందరికీ తెలుసు. మీరు మహిళల గురించి మాట్లాడతారా? మీ కేబినెట్ లో ఎంతమంది మహిళలు ఉన్నారండి? అలాగే మన కాంగ్రెస్ నుంచి శ్రీనివాసరావు గారు చెప్తున్నారు, ఆ 50 నుంచి 60 ఏళ్ల అనుభవం ఉన్న స్టాలిన్ ఏం మాట్లాడలేదంట. మరి 50 నుంచి 60 ఏళ్ల అనుభవం ఉన్న స్టాలిన్ ఈవేళ మెజారిటీని ఎందుకు సాధించలేకపోయాడు? ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు అంటే, విజయ్ పార్టీని తన పార్టీని ప్రజల్లోకి తీసుకొచ్చే కన్నా ముందు ఆయన స్టాలిన్ కి పార్టీ కోసం పనిచేశాడు. వాళ్ళిద్దరికి లోపాయకారి ఒప్పందం ఉంది. బయటకి ఇప్పుడు స్టాలిన్ పొజిషన్ లో లేకపోయినా వాళ్ళందరూ ఒకటే కాబట్టి సైలెంట్ గా ఉన్నాడు. ఈ మాత్రం కూడా తెలుసుకోలేరా అండి ప్రజలు? నేను సమాధానం చెప్పానండి, నన్ను స్వాతి గారు 3 క్వశ్చన్లు అడిగిందండి. నేను 3 క్వశ్చన్లకు సింపుల్ గా సమాధానం చెప్పాను. రామూర్తి ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం వినండి. ప్రజాప్రతినిధులు, పార్టీలు ప్రజల వైపు బాధ్యతాయుక్తం ఉన్నప్పుడు ప్రజలే గౌరవిస్తారు. మనం ఎవరు అండి గౌరవించడానికి? బీజేపీ పార్టీకి ప్రజల ఆదరణ కావాలి గాని ప్రతిపక్ష పార్టీల మెప్పు గాని మన్నన గాని అవసరమే లేదు. బీఆర్ఎస్ ఎందుకు పెట్టుకున్నారు, మీ టీఆర్ఎస్ తో ఏం చేసిండు, బీఆర్ఎస్ తో ఏం చేసిండు అని అడిగింది స్వాతి గారు. నేను క్లియర్ గా చెప్తున్నా, ప్రాంతానికి అన్యాయం జరిగితే పుట్టింది టీఆర్ఎస్ పార్టీ. 13-14 ఏళ్లు కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చిన పార్టీ. ఎవరిని అడిగినా చిన్న పోరగాన్ని గిచ్చి లేపినా కూడా చెప్పే పదమైందా టీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీకి ఎందుకంటే మీకు జాతీయ విధానం లేదు కాబట్టి. ఒక నిమిషం ఆగండి. ప్రశ్న అడిగినప్పుడు నేను చెప్తా, మొత్తం చెప్తా. ప్రశ్న అడిగినప్పుడు నేను ఏం చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ ఎందుకు పుట్టిందన్న కూడా చెప్తున్నా. జాతీయవాదం లేదు కాబట్టి జాతీయవాదం ఏందో రుజువు పెడదాం అనుకున్నాం. సరే, 1998 లో పుట్టిన పార్టీ బీజేపీ పార్టీ. 84లో వచ్చిన ఎన్నికల్లో, దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో 2 సీట్లు వచ్చినాయి. అలాగని మిమ్మల్ని మొత్తం తిరస్కరించిలా మీ పార్టీ అయిపోయిందని అన్నవా? 84లో వచ్చిన 2 సీట్లు వచ్చినా కూడా మళ్ళీ అయితే వాజ్పేయి వచ్చేదాకా దశాబ్దాలుగా అధికారం దూరమైనా కూడా మళ్ళీ వాజ్పేయితోనే అధికారానికి వచ్చింది. పెట్టంగానే ఫలితాలు రావు, విత్తనం వేయంగానే ఫలితం రాదు. విత్తనం వేయంగానే ఫలితం రాదన్న బెస్ట్ ఎగ్జాంపుల్ మీ పార్టీ. 98లో పుట్టిన పార్టీ దశాబ్దాలుగా అధికారం దూరమైనా కూడా, వాజ్పేయి వచ్చేంత వరకు మీ అధికారం రాకపోయినా కూడా, వాజ్పేయి వచ్చిన తర్వాత కూడా 2-3 సార్లు నిలదొక్కలేకపోయినా, 3వ నిలదొక్కున్న తర్వాత మళ్ళీ ఏదైతే మీకు మోడీ వచ్చిన తర్వాత మీ పార్టీ నిలబడ్డది. మేము కూడా అంతే. మొదటి
అడుగులో మీ పేరు కావచ్చు, మాకే రాలేదంటే సున్నాలు, మీకు కూడా 10 రాష్ట్రాల్లో సున్నాలు వచ్చినాయి, మీ అధికారంలో షేర్ చేసుకున్న రాష్ట్రాల్లో కూడా సున్నా వచ్చింది. అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి 13 రాష్ట్రాల్లో సున్నా వచ్చింది. ఆఖరికి వాళ్ళ అధికారం అనుభవించే హిమాచల్ ప్రదేశ్ సున్నా వచ్చింది. అదే విధంగా దేశ రాజధాని ఢిల్లీలో కూడా సున్నా వచ్చింది. సున్నాలు వచ్చిన వాళ్ళు సున్నాలతోనే రాజకీయంలో ఒకసారి ఎక్కువ రావడం, ఒకసారి తక్కువ రావడం అనేది ముఖ్యంగా. ఇంకోటి విజయ్ గురించి విజయ్ గారి గురించి కూడా అడిగింది, కొనడం అమలు గురించి. 300 మంది ఎంపీలను ఎమ్మెల్యేలను కొన్న పార్టీ ఏదైతే బీజేపీ పార్టీ. అదే విధంగా మహారాష్ట్రలో రంపం పెట్టి ఒక కుటుంబాన్ని రప్పరప్పగొచ్చిన పార్టీ ఏదైతే ఉన్నదో బీజేపీ పార్టీ. ముఖ్యంగా ఏంటంటే మహిళల గురించి మీరు ఏం చేసింది, మీకు అర్హత లేదండి. 2018లో స్థానిక ఎన్నికల్లో దేశానికి దిక్సూచిగా నిలిచింది గౌరవ కేసీఆర్ గారు. స్థానిక ఎన్నికల్లో 50% మహిళలకు దేశంలో ఎక్కడ లేదు, మీరు క్రాస్ చెక్ చేసుకోండి. అదే విధంగా మా మంత్రివర్గంలో మొదటిసారి లేకపోవచ్చు, ఎందుకంటే మొదటిసారి కొత్తగా వచ్చిన రాష్ట్రంలో మొదటిసారి వచ్చిన రాష్ట్రంలో కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం, మీ చదువుకొని లేట్ అయింది. దాంతో రెండోసారి మీ మహిళలను మంత్రివర్గంలో తీసుకున్నాం, కీలకమైన పదవులు ఇచ్చినాం. అదే విధంగా మా పార్టీలో 50% జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, అదే విధంగా స్థానిక ఎన్నికల్లో సర్పంచ్లు కూడా చేసి దేశాన్ని దిశ ఈ రోజు వాస్తవంగా అసెంబ్లీలో తీర్మానం చేసి 33% మేము తీర్మానం చేసి పంపినాం. ఈ విధంగా దేశాన్ని దిశ మీరేం చేసిండ్రు? లాస్ట్ మాట ప్లీజ్, లాస్ట్ మాట మేము మహిళల ఒక్క నిమిషం ఆగండి, స్వాతి గారు మహిళల గురించి లేదండి. స్వాతి గారు మహిళల గురించి మీరు మాట్లాడిన నైతికత లేదండి బీజేపీకి. ఒక మణిపూర్ ఎవరి చేతిలో ఉన్నది? దేశంలో స్వాతి గారు మహిళలను అవమానించే కొంచెం ఆగండి. అరే ఇది కరెక్ట్ కాదండి. నేను చెప్తున్నా, మహిళల విషయంలో నిసిగ్గుగా రోడ్ల మీద గలీజ్గా పనులు చేసుకుంటూ దొరికిపోతున్న బీజేపీ నాయకులకు మహిళల విషయంలో ఏ విధంగా చెప్తారండి? మీరు మాట్లాడుకోలేని పరిస్థితి అండి. శ్రీనివాస్ గారు ప్లీజ్ కంక్లూడ్.